ఇంకా కొన్ని జరుగుతున్నాయి. అది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక విదేశాంగ మంత్రి చెప్పింది ఏంటంటే మేము దశాబ్దాల పాటు టెర్రరిజాన్ని పోషించాము వేరే దేశం కోసం అని చెప్పాడు. సరే అదేం పోయించిన ఆ దేశ సమస్య అదైతే యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ కోల్డ్ వారు ఇండైరెక్ట్ వారు ఆగిపోయిందో అప్పుడు ఆ టెర్రరిజం ఒకసారి మొదలైన టెర్రరిజం ఆగిపోదు. దాన్ని ఇండియా మీకు డైవర్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్. సో అది దాని దుష్ఫలితాల 2 సార్లు ఊరిలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది గట్టిగా, మనం అక్కడ లోపలికి వెళ్ళి కొట్టడం జరిగింది. తర్వాత పుల్వామా సైనికులు 40 సైనికులు చనిపోయినప్పుడు బాలాకోట్ విమాన దాడులు జరిగినాయి, అలా 200 జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అప్పటికిప్పటికి పరిస్థితి ముఖ్యంగా 10 సంవత్సరాల కిందికి 5 సంవత్సరాల కిందికి కూడా చాలా దిగజారిపోయింది. ఆర్థిక వ్యవస్థ, ఆహార ధాన్యాలు అన్ని పరంగా, తర్వాత అంతర్గత భద్రత, ఐక్యత, దేశ ఐక్యత, బెలూచిస్తాన్ విషయం కానీ, ఖైబర్ పఖ్తూన్ఖా కానీ, ఈ తర్వాత ఈ షియా సున్నీ బాంబ్లాస్టులు వరుసగా జరగడాలు కానీ, అది అంతర్గత సమస్యలు ఎదుర్కొంటూనే అక్కడ పరిస్థితి ఏమైందంటే ఒక్కటి ముఖ్యమైన చెప్పాల్సిందంటే ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ 2-3 కామెంట్ చేశారు. ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఈ 200 పైగా దేశాలకు ప్రతి దేశానికి దేశం కోసం సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో సైన్యం కోసమే దేశం ఉంటుంది అన్నట్టు ఉంది పరిస్థితి. అక్కడ 5-6 ఏళ్ళ నుంచి ఈ కామెంట్స్ వస్తున్నాయి. అది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ ప్రభుత్వం కన్నా సైన్యం బలమైందా, సైన్యం కన్నా ఐఎస్ఐ బలమైందా, ఐఎస్ఐ కన్నా ఉగ్రవాదులు బలంగా ఉందా? ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ఆడ సొంత నిర్ణయాలు తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. కాబట్టి ఆ పహల్గాం పిచ్చి ఉగ్రదాడి, ఉన్మాద దాడి అంటే వాళ్ళు ఏ విధంగా దానికి 10 రెట్లు నష్టం ఫేస్ చేస్తారు. ఆ బుర్ర కూడా లేదు, ఆలోచన లేదు. దాన్ని చేస్తే దానికి వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్పాలి, మళ్ళీ ఇట్లా ఈ ప్రతిసారి ఒకసారి బుద్ధి చెప్పడం కాకుండా పెద్ద ఎత్తున చెప్పాలని దాదాపు 12 రోజులతో మోడీ గారు అన్ని ఆలోచన చేసి వీలైనంత యుద్ధం జరగద్దు కానీ సరైన బుద్ధి చెప్పాలి అని ఆ 9 ఉగ్రవాద ప్లేసుల్లో 11-12 స్థావరాలను ధ్వంసం చేయడం. అందులో కీలకమైన ఏంటంటే ఆ ట్రైనింగ్ క్యాంప్స్ కాకుండా వాళ్ళ హెడ్ క్వార్టర్స్, లష్కరే తైబా హెడ్ క్వార్టర్, జైషీర్ మహమ్మద్ హెడ్ క్వార్టర్, అందులో మన మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10-12 మందిని వాళ్ళే టెర్రరిస్టులు ర్యాలీ చేసిందో చెప్పినట చనిపోయిందని. 100కు పైన టెర్రరిస్ట్ పట్టుబెట్టి వాళ్ళ స్థావరాలను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. చేస్తే పాకిస్తాన్ వాళ్ళు అదే అనగా సైన్యం మాట ప్రభుత్వం వింటది, ఇట్లా ఉన్నాయి కదా. ఒక అరాచక దేశం అది. ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తున్న దేశం కాదు పాకిస్తాన్. ఒక అరాచకంగా పాలన అరాచక నిర్ణయాలు, అరాచక పరిస్థితి ఉంది ఆడ. బెలూచిస్తాన్ విషయం తీసుకోండి, 200 మంది సైనికులు వాళ్ళని చంపేయడం జరిగింది 2 నెలల క్రితం. సో ఆ పరిస్థితి ఏంటంటే దీని కూడా మేమైనా చేయాలని, దాని వెనుక సరే టర్కీ ఉందా, చైనా, టర్కీ అయితే ఉంది బాహాటంగా పాకిస్తాన్కి మద్దతుగా. వాళ్ళు వార్షిప్ను పంపించరు, డ్రోన్స్ పంపించరు. చైనా ఆయుధాలు అంటే వాళ్ళు మిలిటరీ కంబైన్గా చేసుకుంటుంది ఈ మధ్యన. అంటే చైనా ఆయుధ విమానాలని, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరైనా కొనుక్కోవచ్చు. సో దీంతో మన మీద దాడి చేయడం, విచ్చలవిడిగా దాడి చేసే ప్రయత్నం జరిగింది. మనం ప్రభుత్వం, మన సైనిక బలగాలు, మన సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇలాంటి జయశంకర్, రాజ్నాథ్, ఇలాంటి ఏంటంటే ఒక అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన సైన్యం కలెక్టివ్గా అంటే వరుస రివ్యూలతోటి మనం తొందరపడద్దు, ఎందుకు పోవద్దు. మోడీ గారు ముందే హెచ్చరించారు. ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడం జరుగుతుంది, ఆ ఉగ్రవాదులను మద్దతు ఇచ్చిన వారికి బుద్ధి అని ప్రపంచం మొత్తాన్ని ఉద్దేశించి చెప్తున్నా నేను చెప్పడం జరిగింది. చెప్పినట్టు అది చేసినాక వాళ్ళు దాడి చేస్తే మనం సంయమనంతో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయడం. అక్కడ ఏంటంటే ఇంకో ప్రపంచం మొత్తంలో ఉన్న చర్చ కానీ మనం పర్టికులర్గా ఆలోచన అంటే అణ్వాయుధ దేశం పాకిస్తాన్ అనేది ఉంది. సో అది పిచ్చోని చేతులు రాయిలాగా అది ఎక్కడ పోయి దేని చర్చ కాబట్టి దాని విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా దాన్ని పరిశీలిస్తూ తొందరపడకుండా, తర్వాత వాళ్ళు ఎప్పుడైతే యుద్ధం పెంచాలనుకుంటారో వాళ్ళ ఎయిర్ బేసెస్ను మన బ్రహ్మోస్ తోటి ధ్వంసం చేయడం, అంటే డ్యామేజ్ చేయడం జరిగింది బాగా తీవ్రంగా. ఇది ఈ యుద్ధంలో ఏంటంటే స్పెషల్, ఈసారి జరిగిన యుద్ధంలో స్పెషల్ చెప్పుకోవాలంటే ఇది ఎయిర్ వార్ఫేర్. మన సైనిక బలాలు యుద్ధ ట్యాంకులతో పోయే వార్ఫేర్ కాదు. ఇది కొత్తగా ఏంటంటే ఇవి డ్రోన్స్. ఇంతకుముందు ఏ యుద్ధంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ తప్ప అంతకుముందు ఎక్కడ ఏ దేశ యుద్ధంలో డ్రోన్స్ లేదు. రాకెట్, చిన్న రాకెట్స్, మిసైల్స్ ఇవి. ఇది తర్వాత ప్లేన్స్ రావడానికి భయపడుతున్నారు. మనం కూడా ప్లేన్స్ అవసరమని ఇప్పటిదాకా తీయలేదు ఎక్కువ, ఎందుకంటే మనకి ఉన్నాయి కదా ఆకాశ్, బ్రహ్మోస్, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి మిసైల్స్. ఇండిజినస్ వార్ఫేర్ చేసాం. ఈసారి గొప్పతనం ఏంటంటే మనం వాడిన దాంట్లో ఇండిజినస్ ఆయుధాలు చాలా వాడాం. ఇంతకుముందు గత 10 ఏళ్ల కింద
30% బిలోనే మన సైనిక బలగాలు కొనే ఆయుధాల్లో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ 30% బిలో. ఇప్పుడు 60% ఎబో మన సైనిక బలాలు కొనే ఆయుధాల్లో 60% ఎబో ఇండియన్ మ్యానుఫ్యాక్చర్. అది ఈ యుద్ధంలో సక్సెస్ఫుల్గా యూజ్ చేయడం జరిగింది. అమెరికన్ F-16 లాస్ట్ టైం MiG-21 కొట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా అది కూలిపోయింది అంటారు. దానికి కన్ఫర్మ్ లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. చైనీస్ అయితే JF-17 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ ఫెయిల్ అయినాయి. మనది ఒక్క ఆయుధం ఒక్కటి ఫెయిల్ కాలే. టార్గెట్ రీచ్ అని 100% సేఫ్లెస్ ప్రిసిజన్ ఏది కొట్టాలనుకుంటే అది ఆ విధంగా కొట్టడం జరిగింది. ఇంకొకటి వాళ్ళు అడ్డగోలుగా మన హ్యూమన్స్ మీద మనుషుల మీద దాడులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు. దీని మీద అంటే మన ఎయిర్ బేస్ మీద దాడి ట్రై చేస్తూనే మనం మనుషుల మీద చేస్తాం అనుకోలే. అందరూ అక్కడ పూర్తి అరేంజ్మెంట్స్ చేసుకోలేం బార్డర్లు చేసి ఒక 40 మందికి పైగా వాళ్ళు మనుషులు. మనం ఏ ఒక్క ఇండివిజువల్ పాకిస్తాన్ వ్యక్తిని చంపాలి దాడి చేయలే. ఈవెన్ ఆర్థిక మూలాల మీద కూడా దాడి చేయాలి. ఇప్పటికీ ముందు చేసే అవకాశం ఉంది. రామరెడ్డి గారు ఇదంతా బాగానే ఉంది, కానీ ఏదైతే దేశం మొత్తం కూడా ఒక ఎమోషన్ తో ఉందో పహల్గాం దాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోతున్నాడు. పాకిస్తాన్కి ఇప్పటికైనా బుద్ధి చెప్పాలి కాబట్టి యుద్ధము వచ్చినా సరే సైన్యం వెంట మనందరం ఉంటాము, యుద్ధంలో వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాము, పోరాడదాము అన్న పరిస్థితుల్లో దేశం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ అమెరికా వచ్చింది, ఇద్దరి మధ్య శాంతి చర్చలేవో మాట్లాడుకోండి, మేము మధ్యవర్తిత్వం వహిస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దేశం మొత్తం కూడా కొంత వ్యతిరేకతలో కనిపిస్తుంది. సో అంటే ఎందుకు అమెరికా ఎంటర్ అయింది, ఎందుకు మనము ఆపాల్సి వచ్చింది అనేది ఒక క్లారిటీ కావాలి. జనరల్ పీపుల్ థింకింగ్ ఒక విధంగా ఉంటుంది. స్టేట్స్మెన్ భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, స్టేట్స్మెన్ అన్ని తర్వాత రిపర్కాషన్ గురించి ఆలోచించే వాళ్ళ థింకింగ్ వేరే విధంగా ఉంటుంది. మోడీ గారు మొదటి నుంచి చెప్పింది, 3 ఏళ్ల కిందనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పింది, ఇది యుద్ధాల కాలం కాదు అని. యుద్ధాన్ని వీళ్ళందరూ ఈవెన్ మన మహాభారతం కూడా శ్రీకృష్ణుడు పాండవులకు 5 ఇచ్చిన చాలు. 5 ఎక్కడ అన్యాయం, 5 అని యుద్ధం వద్దని. ఇప్పుడు అట్లా చేయట్లేదు. దాన్ని చెప్పడం దాన్ని పోతాం, కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. శాంతి ముఖ్యం, కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక అమెరికా లాంటి దేశం ప్రపంచంలో ఆర్థికంగా నెంబర్ 1 మిగతా ప్రపంచం చూసినప్పుడు వచ్చి 2 రోజుల క్రితం అమెరికా మేము ఇంటర్ఫేర్ గా వాళ్ళు చూసుకుంటారు అన్నది ట్రంప్. 2 రోజులనే మాట మార్చి వచ్చింది. విషయం చెప్తున్నాను నేను, దేనికంటే చెప్పాలి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పి మీరు మాట్లాడుకొని ఆపండి అన్నప్పుడు వాళ్ళే ఫోన్ చేసి పాకిస్తాన్ డీజీ ఫోన్ చేసి మనం చర్చించుకుందాం ఆపుదామని రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక అవకాశం ఇద్దాం, మన దగ్గర 1-2 అవకాశాలు ఇస్తాం. యుద్ధం ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, మోడీ గారు స్పష్టంగా చెప్పారు. అక్కడ ఏంటంటే టెర్రరిస్ట్ ఇవ్వాలి, ఈ తర్వాత ఈ మన పిఓకే గురించి మళ్ళీ మధ్యవర్తిత్వం లేదు, వేరే వాళ్ళది ఇద్దరు మాట్లాడుకోవాలి, వేరే మధ్యవర్తిత్వం మాకు అవసరమే లేదు. ఇవే విషయాలు వేరే మాట్లాడి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అది ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. యుద్ధం అనేది చేస్తే మనం ఇంకొక విషయం ఏంటంటే యుద్ధం తప్పనిసరిగా చేస్తాం, తప్పనిసరి అయినప్పుడు చేస్తాం. ఇప్పుడు తప్పనిసరి చేస్తున్నాం. ఒక అవకాశం యుద్ధాన్ని ఆపే అవకాశం లాగా అడుగుతున్నారు, ఆ అవకాశం ఇచ్చినాం. దీంట్లో ఏంటంటే కొట్లాడినోడు ఓడిపోయినోడు కోట్లు ఏడుస్తారట, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తారట. కేసు విషయంలో యుద్ధంలో కూడా ఓడిపోయిన దేశం బాగా నష్టపోద్ది. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ గెలిచింది, జర్మనీ ఓడిపోయింది. జర్మనీ బాగా దెబ్బతింది, ఇంగ్లాండ్ కూడా బ్రిటన్ కూడా దెబ్బతిన్నది. బ్రిటన్ దెబ్బతింది, అమెరికా డెవలప్ అమెరికా యుద్ధంలో కొద్ది పాల్గొని ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ అసలే పాల్గొనలేదు. సెకండ్ వరల్డ్ వార్లో ఇక్కడ వాళ్ళ ప్లేస్ మీద జపాన్ దాడి చేసి అప్పుడు ఎంటర్ అయింది. 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అవి లిమిటెడ్గా కొంత యుద్ధం తన కెపాసిటీ పెంచుకుంది. అప్పటికే 2 ప్రపంచ యుద్ధాల్లో తన ఆయుధాలతో ఆర్థికంగా ప్రపంచ నెంబర్ 1 దేశమైంది అమెరికా. యుద్ధాలు పాల్గొని కాదు, యుద్ధాలు పాల్గొనడానికి ఆయుధాలు అమ్ముకొని. సో మనం యుద్ధాలు చేస్తే యుద్ధం అవసరం చేయాలి. ఆగే అవకాశం కోరినప్పుడు, ప్రపంచం ఒక బలమైన శక్తి కోరినప్పుడు ఒక అడుగు ఆపడం తప్పులేదు. ఇప్పుడు దీంట్లో చైనా వాళ్ళ ఆయుధాలు ఫెయిల్యూర్, అది హరేక్ మాల్ లాగా అన్నట్టు అమెరికా కానీ మన ఆయుధాలు 100% సక్సెస్. ఇండిజినస్ మేడ్ రష్యన్ కోఆపరేషన్ కానీ, బ్రహ్మోస్ కానీ, మనం సొంతంగా ఆకాశ్ కానీ, ఇవేమైనా మనం కొన్నాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 అద్భుతంగా పనిచేసింది. మన ఒక్క మిసైల్ కూడా దానికి కాదని కాలే. సో కాబట్టి మన ఆయుధాలు అద్భుతంగా పనిచేసినాయి. మన ఎయిమ్స్ టెర్రరిస్టులు, మిలిటరీ ఎయిర్ బేసెస్ ప్రజలు కాదని స్పష్టంగా ప్రపంచానికి సంకేతం చూపించడం. ఎక్కడ మనం తప్పు చేయలే. ఒక్క అవకాశం కోసం టెంపరీగా ఆపడం జరిగింది. వాళ్ళు కనుక నిజంగా తప్పుడు రియలైజ్ అది నమ్మడం కష్టమే, కానీ వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులు ఉపజెప్పి మిగతా పిఓకే విషయం కనుక కుదిరితే ఆగిపోవచ్చు. అవకాశాలు తక్కువనే, కానీ ప్రయత్నం అయితే చేయాలి, ఒక అవకాశం ఇవ్వాలి అనేది మన తత్వం. దాంట్లో భాగంగానే చేయడం జరిగింది.
మురళీ మనోహర్